వచ్చాడని. ఈ దొంగ వచ్చిన సంగతి అతనికేం అర్థమైంది? కుక్క అరిస్తే అర్థమయ్యేది, గాడిద వచ్చి అరిస్తే ఏమర్థం అవుద్ది? ఏమనుకున్నాడు? ఇది మదం ఎక్కి అరుస్తుందని కర్ర తీసుకొని బాధిపడేశాడు. అందుకే ఇందులో ఒక నీతి ఉంది. ఏంటో తెలుసా? ఎవరు చేసే పని వాళ్ళే చేయాలంట. ఒక నీతి ఏంటంట? ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి. కుక్క చేసే పని కుక్క చేసిందనకు అర్థమైపోయింది, గాడిద చేసిన పని గాడిద చేసిందంటే అర్థమైపోయింది. కానీ గాడిద భాష యజమానుడికి రాత్రికాల సమయంలో అర్థం కాల. అదే కుక్క కనుక అరిసిందనుక ఏమైంది? వెంటనే అర్థమైపోయింది. అందుకనే యేసుక్రీస్తు వారు దేవుడైన, ఆ పరిశుద్ధుడైన దేవుడు ఎలా వచ్చాడో తెలుసా? మన మధ్యలోనికి మనలాగానే వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఎలా వచ్చాడు దేవుడు? మనకులాగానే వచ్చాడు. ఆయన మాట్లాడితే నీకు అర్థమవుతుంది, ఆయన చేయి పట్టుకుంటే ఆయన స్పర్శ నీకు తెలుస్తుంది, ఆయన కంటి చూపుతో చూస్తే నీకు అర్థమవుతుంది, ఆయన హావభావాలన్నీ అర్థమవుతాయి. అందుకే మనిషిలాగా దేవాతి దేవుడు ఈ లోకములోనికి పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటిది ఆయన దేవుడు, ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చాడు. అసలు ఎందుకు వచ్చాడు అని అంటే, మూడవది తన ప్రజలను రక్షించడానికి వచ్చాడు. ఎవరిని రక్షించడానికి? హీ వాంట్స్ టు సేవ్ హిస్ ఓన్ పీపుల్. తన ప్రజలను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మీకు అందరికి అనుమానం రావచ్చు, నేనేంటి, ఆయన ప్రజలై ఉండటం ఏంటి? ఎవరు? యేసుక్రీస్తు వారైన దేవుడు నేనేంటి, ఆయన ప్రజలేంటి? మనందరం ఆయన ప్రజలమా? నిజమే, మనందరం ఆయన ప్రజలమే, మనందరం ఆయన మేపు గొర్రెలమే. ఆయన సృష్టించితేనే ఈ లోకంలో మనం సృష్టించబడ్డాం. ఎలా సృష్టించాడంటే, మొట్టమొదటి జాగ్రత్తగా వినండి, ఎలాగో మనం ఆయన ప్రజలమయ్యామో తెలుసా? మొట్టమొదటిగా దేవుడు ఈ భూలోకమును కలుగు చేసిన తర్వాత నేలమట్టిలో నుంచి ఒక బొమ్మను చేసి ఆయన దానికి రూపాన్ని, ఆకారాన్ని ఇచ్చి తన యొక్క నాసిక రంధ్రములో నుండి జీవాత్మను ఆ బొమ్మ మీద ఊపినప్పుడు ఆ మనుషులు ఏమయ్యారంటే జీవాత్మ అయ్యారు, జీవించు మనుషులయ్యారు. అలా వాళ్ళిద్దరిలో నుంచి ఏమొచ్చిందని అంటే, ఈ ప్రపంచం అంతా కూడా మానవ జాతితో నింపబడింది. మనందరికి అనుమానం రావచ్చు, దేవుడు ఆనాడు వాళ్ళిద్దరినే కదా సృష్టించింది, వాళ్ళిద్దరూ దేవుని ప్రజలవుతారు, మరి మనం ఎలా అవుతాం దేవుని ప్రజలు? కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నువ్వు తల్లి గర్భములో పిండముగా రూపించినది ఎవరో తెలుసా? దేవుడే. నిన్ను అద్భుతంగా క్రియేట్ చేసింది ఎవరంటే దేవుడే. ఈ యేసుక్రీస్తు వారు తల్లి గర్భములో ఆయన నిన్ను పిండముగా రూపిస్తూ ఉన్నాడు. దావీదు భక్తుడు ఒక మాట అంటాడు, అయ్యా నా తల్లి గర్భములో నీవే నన్ను పిండముగా రూపించిన వాడవు, నీవే. ఆయన ప్రజలందరినీ కూడా ఇప్పటికీ సృష్టిస్తూనే ఉన్నాడు. అలాగే నా తల్లి గర్భములో నీవే నాకు ప్రాపకుడు అయి ఉన్నావు అని అంటే, నన్ను పెంచుతున్న దేవుడవు నీవే. ఇప్పుడు చెప్పండి, నిన్ను తల్లి గర్భములో, నన్ను తల్లి గర్భములో పిండముగా రూపించిన దేవుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇప్పటికి కూడా ఆయన తన ప్రజల్ని కలుగు చేస్తూనే ఉన్నాడు. అయితే ఏమైంది? మనందరం ఆయన బిడ్డలమై ఉన్నాం, తన ప్రజలమై ఉన్నాం. కనుక తన ప్రజలను ఎక్కడి నుంచి కాపాడటానికి వచ్చాడండి యేసుక్రీస్తు వారు? తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఈ లోకంలో అన్నిటికంటే భయంకరమైనది ఏంటి అని అంటే పాపము, సిన్. ఈ ప్రజలను, దేవుని ప్రజలను ఈ పాపములో నుంచి రక్షించడానికి పరిశుద్ధుడైన దేవుడు తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి ఆయన మనల్ని ఏం చేశాడో తెలుసా? పాపముల నుండి రక్షించడానికి వచ్చాడు. మనిషి పాపం చేశాడు. ఈ లోకములో ప్రతి మానవునిలో రెండు పాపాలు ఉన్నాయి. ఏంటి అని అంటే, మొదటిది జన్మ పాపం ఒకటి ఉంది. జన్మ పాపం అని అంటే మన పూర్వీకులైన ఆదాము అవ్వ చేసిన ఈ పాపములు మన జీవితంలో ఉన్నాయి. మనలో పాపపు స్వభావం ఉంది కనుకనే మనం పాపం చేస్తూ ఉన్నాం. అసలు పాపం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించటమే పాపం. దేవుని ఆజ్ఞను అతిక్రమించటమే పాపం.
ఈరోజు చాలామంది పాపపు స్వభావముతో చాలామంది నివసిస్తూ ఉన్నారు. రెండవది కర్మపాపం. మొదటిది జన్మపాపం అయితే రెండవది కర్మపాపం. కర్మపాపం అని అంటే పాపపు స్వభావము నీలో, ప్రతి మనవుల్లో, ప్రతి ఒక్క మనిషిలో ఉంది కనుక అతడు ఏం చేస్తున్నాడంటే పాపం చేస్తూనే ఉన్నాడు. ఈ పాపమును తొలగించుకోవటానికి మానవుడు చేస్తున్న ప్రయత్నాలు ఏంటో తెలుసా? దేవుడు తప్ప ఎవ్వరు కూడా ఎవరి పాపములను క్షమించలేరు. దేవుడు తప్ప ఏ మానవుడు కూడా మానవుని యొక్క పాపములను క్షమించలేడు. దేవుడు మాత్రమే పాపములను క్షమించువాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చాలామంది ఈ పాపమంతా పోయి నేను పుణ్యుడిగా మారాలి, పరిశుద్ధుడిగా మారాలి, నీతిమంతుడిగా మారాలి, నేనేం చేయాలి అని చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారంటే, నెంబర్ 1, నీళ్ళల్లోకి వెళ్ళి మునిగితే నా పాపాలన్నీ పోయి నాకు పుణ్యం వచ్చింది అనుకుంటున్నారు. అది చాలా తప్పు. ఆ అపోహలో చాలామంది ఉంటున్నారు. అది ఏమాత్రం కూడా కుదరదు. నీళ్లు గనక నిన్ను పరిశుద్ధపరిస్తే, నీళ్లు గనక నీకు పరిశుద్ధంగా పరిస్తే, నీ పాపములన్నీ, నీ కీడులన్నీ తీసేస్తే ఇంకా దేవునితో పని లేదు. నీళ్లు నిన్ను బయట కడిగే అయినా ఆ బురదను నిన్ను శుభ్రం చేసేది, కానీ నీ హృదయంలో ఉన్న పాపమును తీసివేయలేదు. గుర్తుపెట్టుకో. రెండవది, పుణ్యం కావాలని చాలామంది గుండు చేసుకుంటారు. గుండు చేసుకుంటే గుండె మీద ఉన్న జుట్టు పోయిద్ది, కానీ నీ గుణం మారదు. చాలామంది వస్త్రాలు వేసుకుంటారు. వస్త్రాలు మార్చుకోవటం వల్ల హృదయం మారదు. ఇంకొంతమంది ఏం చేస్తారు, ఈ పాపాలు పోవాలి, దేవునితో సంబంధం లేకుండా నా పాపాలు నేనే తీసేసుకోవాలి, పాపములన్నీ కూడా పుణ్యాలుగా మారాలని ఏం చేస్తారంటే అన్నదానాలు చేస్తారు. చేస్తారా? చేయరా? చేస్తారు. ఎందుకని? పుణ్యం కావాలి. మాకు పుణ్యం కావాలి. ఎందుకు పుణ్యం కావాలంటే వచ్చే జన్మలో మేము అలా పుట్టకూడదు, ఒక ఆవులాగా పుట్టకూడదు, ఒక కుక్కలాగా పుట్టకూడదు, ఒక నక్కలాగా పుట్టకూడదు, ఒక చెక్కలాగా పుట్టకూడదని ఈ అపోహలో ఉండి చాలామంది ఏం చేస్తున్నారు, పుణ్యం కావాలి మాకు, డైరెక్ట్ స్వర్గానికి వెళ్ళిపోవాలి అని అన్నదానాలు చేస్తున్నారా లేదా? రెండోది, వస్త్రదానాలు కూడా చేస్తున్నారు. పుణ్యం కోసం వస్త్రదానాలు. నువ్వు ఎన్ని చేసినా, నువ్వు మోకాళ్ళేసి నడిచి ఎంత దూరం నువ్వు మోకాళ్ళ మీద నడిచి ఎంత దూరం వెళ్ళి గుండు కొట్టించుకున్నా, పాదయాత్ర చేసినా, పాదాల మీద నడిచినా నీ పాపములు ఏమాత్రం కూడా క్షమించబడవు. పుణ్యం నీకు రాదు, నీకున్న కీడు పోదు, నీ హృదయంలో పాపము నుంచి విడుదల రాదు. ఎవరు క్షమించాలి నీ పాపములు? ఎవరు నిన్ను పుణ్యాత్ములుగా, పుణ్య స్త్రీగా నిన్ను మార్చాలి, నీతిమంతులుగా నిన్ను ఎవరు మార్చాలని అంటే ఎవరి వలన కాదు. నేను ప్రకటిస్తున్నా, బైబిల్లో చెప్తున్నా, 2025 సంవత్సరాల క్రితము ఈ లోకములోనికి జన్మించిన యేసుక్రీస్తు వారను దేవుడు తప్ప మరి ఎవరు కూడా నీ పాపములను క్షమించలేరు. చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. తన ప్రజలం మనందరం, ఇక్కడ నివసిస్తున్న ప్రతి ఒక్కరూ, ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా ఎవరి చేత సృష్టించబడ్డారు? ఎవరి ప్రజలం మనం అంటే ఇదిగో ఈ యేసుక్రీస్తు వారైన దేవుని చేత సృష్టించబడ్డాం కనుక మనందరం ఆయన ప్రజలు నశించిపోవటము మనల్ని సృష్టించిన దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. అందుకే ఆయన ఈ లోకములో కన్య అయిన మరియ ద్వారా ఈ లోకములో జన్మించి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే తన ప్రజలను, మనలందరినీ కూడా, నిన్ను కూడా, నీలో ఉన్న పాపములన్నిటి నుంచి రక్షించటానికి ఈ లోకంలోనికి వచ్చాడు. అది ఆయన వచ్చిన ప్రాముఖ్యమైన పని. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు? వై డిడ్ జీసస్ కేమ్ ఆన్ దిస్ ఎర్త్? ఎందుకు దేవుడు ఈ లోకంలోనికి ఒక మనిషిగా, యేసుక్రీస్తు వారిగా ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు? ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఇన్ని సంబరాలు జరుగుతున్నాయి? జ్ఞానవంతులు, డబ్బున్న వాళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు ఈ పండుగనంటే హీ ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్. ఈయన కేవలము ఒక సాధారణమైన వ్యక్తి కాదు. హీ ఈస్ గాడ్. ఆయన దేవుడు. యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు. లేఖనాలు బోధించని, శ్లోకాలు చెప్పని, వేదాలు చెప్పని ఎవరి గురించి చెప్తున్నాయి అంటే కేవలము పరిశుద్ధుడు మాత్రమే, కేవలము పుణ్యాత్ముడు మాత్రమే
ఎవరైతేనే పాపము లేక ప్రత్యేకించబడిన వారు ఉంటారో వాళ్ళు మాత్రమే మానవుని యొక్క పాపములు క్షమించగలరు. చాలామంది ఏం చేస్తారంటే, ఒక విషయం చెప్పడం మర్చిపోయినా, ఏంటనంటే ఏం చేస్తారంటే, పాపాలు పోవాలని ఏం చేస్తారంటే చాలామంది గొర్రెలను తీసుకొని వెళ్తారు జాతరలకి. గొర్రెలు తీసుకొని వెళ్తారు, ల్యాంప్స్ జాతరలకి. కోళ్ళు తీసుకొని వెళ్తారు జాతరలకి. ఎందుకని? దాన్ని బలించి దాని మొండెము నుండి దాని తలను వేరు చేసి, పాపం నోరు లేని మూగజీవుల్ని, దాని రక్తాన్ని గార్చి దాన్ని పోస్తే నీకు నీ ఇంటికి శుభం కలిగిద్దా? జంతువుల రక్తం వలన కాదు నీకు పాపాలు పోయేది. ఇది సత్యం, నేను చెప్పే మాటలు సత్యం. మానవుని యొక్క ఈ అపోహలో నుంచి బయటికి రావాలి. జంతువుల యొక్కయో, ఎడ్ల యొక్కయో, కోడెల యొక్కయో ఈ రక్తము వలన కాదు మానవునికి పాపములో నుంచి విడుదల వచ్చేది. కేవలము పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము వలనే మనం పరిశుద్ధులుగా మార్చబడగలం, నీతిమంతులుగా మార్చబడగలం. దేవుడు ఏం చెప్తాడంటే, మానవునికి 3 ఉన్నాయంట. 3 ఉన్నాయి. ఎవరికైనా తెలుసా ఏ 3 ఉన్నాయో? ఒకటి శరీరం ఉంది, మనకు కనపడేది. రెండవది ఆత్మ ఉంది, మనకు కనపడింది. మూడవది ప్రాణం ఉంది. శరీరం బయట మనకు కనపడుతుంది, ఆత్మ లోపల మనకు కనపడుకుంది. ప్రాణం ఎక్కడుందని దేవుని వాక్యం చెప్తుందంటే, మానవుని యొక్క రక్తములో ఏముందంటే ప్రాణం ఉంది. ద మూమెంట్ వెన్ ద బ్లడ్ గోస్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ, ద మూమెంట్ యు విల్ డై. నీ యొక్క శరీరములో నుండి రక్తము కనుక వెళ్ళిపోయిందంటే నీ ప్రాణం పోతుంది. అని అంటే ప్రాణము వలన ఏం చేయబడుతుందంటే ఒక మనిషి పరిశుద్ధంగా మార్చబడగలడు. రక్తం పోయిందంటే మనం ప్రాణం పెట్టామని. ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేవుడై ఉండి, పరిశుద్ధుడై ఉండి, తాను సృష్టించిన ప్రజల మధ్యలోనికి వచ్చాడు. వచ్చేం చేశాడంటే తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించుటకు ఆయన ఈ లోకానికి వస్తున్నాడు. ఆయనకి యేసు అని పేరు పెట్టండి అన్నాడు. ఎలా క్షమించాడు, ఎలా రక్షించాడు మన పాపముల నుంచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారనంటే, ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? 2025 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు వారు బెత్లెహేములో యోసేపు మరియుల యొక్క గర్భమున ఆయన జన్మించి పశువుల పాకలో పుట్టి 30 సంవత్సరాలకి ఆయన బాప్తీసం తీసుకొని 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి, ఈయన చేసిన అద్భుతమైన కార్యాలు అన్నీ కాదు. బైబిల్ చదివితే ఈ దేవుడైన యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతమైన కార్యాలు ఏంటంటే, ఆయన గుడ్డి వారికి చూపునిచ్చాడు. ఈస్ దేర్ ఎనీ గాడ్ హూ గేవ్ ద సైట్ టు ద బ్లైండ్? ఏ దేవుడైనా ఈ ప్రపంచంలో ఉన్నాడా చూపు లేని వాడికి కళ్ళిచ్చిన దేవుడు? ఓన్లీ ద జీసస్, యేసు ప్రభు వారు మాత్రమే. కుంటివాడికి కాళ్ళు ఇచ్చిన దేవుడు ఎవరైనా ఉన్నారా? లేరు. ఓన్లీ జీసస్. అనారోగ్యంలో ఉన్న వారిని స్వస్థపరిచిన వారు, చనిపోయిన వారిని లేపిన వారు ఎవరైనా ఉన్నారా ఈ ప్రపంచపు చరిత్రలో? లేరు. ఓన్లీ జీసస్. పక్షవాయువులనేంటి, చనిపోయి 4 దినాలు సమాధిలో ఉన్న వ్యక్తిని రా బయటికి అని పిలిచాడు. ఇలాంటి గొప్ప దేవుడు యేసు ప్రభువారు. ఈయన ఏం చేశాడో తెలుసా? ఈ 3.5 సంవత్సరాలు అద్భుతాలు చేశాడు. ఎందుకంటే దేవుడు మాత్రమే చేయగలడు, మనుషుడు ఎవరు కూడా చేయలేరు. నువ్వు గనక ఆ దేవుడైన యేసుక్రీస్తు వారిని ఈ రాత్రికాలం విశ్వసిస్తే, ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని రాత్రికాల సమయంలో నువ్వు నమ్ముకుంటే, ద సేమ్ జీసస్ విల్ డూ ద మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్. ఇదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగతమైన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఆయన ఈరోజు కూడా మనకి యాక్టివ్గా ఉన్నాడు. మన పాపములను క్షమించటానికి ఆయన ఈ లోకానికి వచ్చి అద్భుతాలు చేసి ఏం చేశాడో తెలుసా? అన్ని అద్భుతాల కంటే గొప్ప అద్భుతం ఏంటో తెలుసా? ఆయన మన పాపాలను ఎలా క్షమించాడంటే, కలువరి సిలువలో వేలాడి ఆయన రక్తాన్ని కార్చి, ఆఖరి రక్తపు బొట్టును కూడా కలువరి సిలువలో మన కొరకు కార్చి ఆయన ఏం చేశాడో తెలుసా? తన ప్రాణాన్ని పెట్టి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. కోడి రక్తం వలన పరిశుద్ధులుగా మార్చబడం, ఎడ్ల రక్తం వలన పరిశుద్ధులుగా మార్చబడగలం.
మనము దేని రక్తము వలన పరిశుద్ధులుగా మార్చబడలేమో, కేవలము యేసుక్రీస్తు వారైన దేవుడు కార్చిన రక్తము వలనే మనం పరిశుద్ధులుగా మార్చబడగలం. ఓన్లీ ద బ్లడ్ ఆఫ్ జీసస్ మేక్స్ us cleanse from our sins. మన యొక్క పాపములన్నిటి నుంచి పరిశుద్ధులుగా మార్చేది ఎవరంటే కేవలం యేసుక్రీస్తు వారే. భయంకరమైన పాపములో ఉన్నావా? ఈ రాత్రికాల సమయంలో నీ పాపముల నుంచి నువ్వు విడిపించబడాలనుకుంటున్నావా? నీ పాపాలు, నీ కీడు, నీ శాపము తొలగిపోవాలని ఏ దేవుడు ఉన్నారని నువ్వు ఎదురు చూస్తున్నావా? అయితే ఈ రాత్రికాల సమయంలో నీ చెవులు గింగురు పోయినట్లుగా మైకు శబ్దం ద్వారా దేవుని సేవకుడు నేను ప్రకటిస్తూ ఉన్నాను. కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే ఆయన నీ పాపములను క్షమించగలడు. ఆయన మాత్రమే నిన్ను రక్షించగలడు. నీ కుటుంబము చీకట్లో ఉంటే వెలుగులోనికి చేయగలడు. నీ హృదయంలో పాపం ఉంటే ఆ పాపం అనే చీకట్లో నుంచి నిన్ను వెలుగులోనికి నడిపించగలడు. నీ హృదయాన్ని మార్చగలడు. నీ పాపాలు క్షమించగలిగితే, నీ పాపాలను ఒప్పుకోగలిగితే ఆయన పరలోక రాజ్యాన్ని నీకు ఇవ్వగలడు. అందుకొచ్చాడు ఆయన మన పాపములను క్షమించి నరకము నుంచి మనల్ని విడిపించి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటానికి. చాలామంది ఏమనుకుంటారంటే, జాగ్రత్తగా వినండి, ఏమనుకుంటారంటే మనుషులకి జన్మలు ఉన్నాయంట. 7 జన్మలు 6 జన్మలు ఉన్నాయంట. ఈ జన్మలో మనిషిగా పుట్టి తప్పు చేస్తే వేరే జన్మలో కుక్కగానో, నక్కగానో, చెట్టుగానో, పిల్లిగానో, కుక్కగానో పుడతామంట. ఏదైనా రుజువు ఉందా? ఇప్పుడు వెళ్ళి అడగండి, కుక్కగా పుట్టిన వెళ్ళి కుక్కని అడగండి, కుక్క పోయిన జన్మలో నువ్వేం చేసావు, ఈ రోజులు ఇలా పుట్టావు అని అడగండి. బౌ అనేది చెప్పిద్ది అది లేదు. అది చాలా తప్పుడు సిద్ధాంతం, చాలా తప్పు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఈ లోకములో ప్రతి మానవునికి దేవుని చేత ఇవ్వబడిన జన్మ ఒకటే. మరణించే లోపు నువ్వు అనుభవిస్తున్న జీవితం ఒకటే. ఈ జీవం అయిపోయిన తర్వాత, ఈ బ్రతుకు అయిపోయిన తర్వాత మానవుని జీవితము ఇక అంతం కాబోతుంది. నీ జీవితం చనిపోయిన తర్వాత నీకు ఒక జన్మ లేదు. కేవలం ఒకటే ఉంది, అది పరలోక రాజ్యం, లేదంటే నరకం. నువ్వు యేసుక్రీస్తు వారిని విశ్వసించి నీ పాపాలు ఒప్పుకొని నీ జీవితాన్ని మార్చుకుంటే ఆయన స్వర్గాన్ని, పరలోక రాజ్యాన్ని మనకిస్తాడు. ఆయన మాత్రమే ఇవ్వగలడు పరలోక రాజ్యం. మరి ఎవరు కూడా ఇవ్వలేరు. ఈ యేసుక్రీస్తు వారిని దేవుడు చేసిన పని ఏంటో తెలుసా? అస్సలైన అద్భుతం ఏంటో తెలుసా? మరి చాలామంది ఈ లోకంలో చాలామంది ఉన్నారండి. చాలామంది ఉండి ఏం చెప్పారంటే, నేను చనిపోతాను, నన్ను సమాధి చేయొద్దు. ఏంటంట? నేను చనిపోతాను, నన్ను సమాధి చేయొద్దు, నన్ను క్రమేషన్ చేయొద్దు, కాల్చొద్దు, నేను 3వ దినాన లెగుస్తాను అని చాలామంది చెప్పారంట. చాలామంది గురువులు చెప్పారంట. చాలామంది చెప్పిన వాళ్ళందరూ చచ్చిపోయారు. వారం రోజులు 2 వారాలు అవుతుంది, శవం వాసన వస్తుంది, కానీ తిరిగి లేచిన వాడు ఎవడను కూడా లేడు. కేవలము యేసుక్రీస్తు వారే ఆయన చెప్పిన విధంగా 3వ దినాన తిరిగి లేచి ఆయన ప్రభావముతో దేవుని కుమారుడని నిరూపించబడ్డాడు. చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. సమాధిని గెలిచిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు వారు. తన ప్రాణాన్నే తాను కాపాడుకోలేని దేవుడేనా? తన ప్రాణాన్ని మరలా బ్రతికించుకోలేని దేవుడేనా? అయితే ఒక దేవుడు ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన చనిపోయి ముందే చెప్పాడు, నేను చనిపోతాను, 3వ దినాన తిరిగి లెగుస్తాను. ఆయన చెప్పినట్లే సమాధి రాతిని బద్దలు కొట్టుకొని 3వ దినాన తిరిగి లేచి ఆయన మన పాపాల నిమిత్తం చనిపోయి మనల్ని నీతిమంతులుగా చేసి 3వ దినాన తిరిగి లేచి నేను దేవుడినని నిరూపించుకున్నాడు. హల్లెలూయా. ఇలాంటి దేవుడు మనకున్నాడు, ఆయన యేసుక్రీస్తు వారు. అలాంటి దేవుడు మనకున్నాడు. మీకు ఇంకా అనుమానం, ఇది నిజమేనా? చరిత్రలో ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఈ యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచి సమాధిని గెలిచాడు, ఏదైనా ఆధారాలు ఉన్నాయంటే ఎస్, ఇప్పటికీ ఆధారాలు ఉన్నాయి. యెరూషలేముకి వెళ్ళండి, మీకు తెలియని సంగతి ఏంటో తెలుసా? ఇశ్రాయేల్లో ఇప్పుడంట కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దే ఆర్ సెలబ్రేటింగ్ క్రిస్మస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు అన్ని దేశాలకి కేంద్ర బిందువు, జ్ఞానము కలిగినది, ధనము కలిగినది.
వాటి యొక్క యుద్ధోపకరణాలు, వాటికి ఉన్న మేధస్సు, వాళ్ళకున్న జ్ఞానము సాధారణమైంది కాదు. ప్రపంచ దేశాలన్నీ కూడా ఎవరి వైపు చూడాలో తెలుసా? ఇజ్రాయేల్. వై? బికాస్ ద గాడ్ జీసస్ బోర్న్ ఆన్ ద ఇజ్రాయేల్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇజ్రాయేల్లో పుట్టాడు. అమెరికా వాళ్ళు వెళ్ళినా కూడా ఇజ్రాయేల్ దగ్గరికే వెళ్ళాలి. అంత జ్ఞానం కలిగింది ఇజ్రాయేల్. ఎందుకు? ఏమంటాడంటే ఒక అద్భుతమైన మాట అంటాడు. ఏంటో తెలుసా? యోదయా దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులో ఎంత మాత్రమును అల్పమైన దానివి కాదు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని చెప్పారు. హల్లెలూయా! ఎంత ఆశీర్వదించబడిన దేశం ఇశ్రాయేల్. ఇప్పటికీ ఆయన తిరిగి లేచిన సమాధి ఇప్పటికి కూడా అలాగే ఉంది. ఆయన పుట్టిన జన్మస్థలం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారైన దేవుడు పుట్టిన జన్మస్థలం, ఆయన చనిపోయి తిరిగి లేచిన ఆయన సమాధి ఇప్పటికీ సజీవంగా ఉంది. మీరు నన్ను అడగొచ్చు, యవన కాలములో నువ్వు చదువుకోవచ్చు కదా, ఎందుకు ఈ బైబిల్ పట్టుకొని తిరుగుతున్నావు? స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు అని అంటే, ఎందుకు నమ్ముకున్నానంటే చనిపోయి తిరిగి లేచిన దేవుడు ఎవరు లేరు, ఒక్క ఆయనే ఉన్నాడు. ఆయన చనిపోయి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారు, ఆయన చనిపోయి తిరిగి లేచాడు కనుక నేను ఆయన్ని విశ్వసిస్తున్నాను. హల్లెలూయా! ఇంకా చనిపోయి తిరిగి లేచిన వారు ఎవ్వరు కూడా లేరు. ఓన్లీ జీసస్. ఆయన మాత్రమే నీ పాపములను క్షమించగలడు. ఆయన మాత్రమే నీ చీకటిలో ఉన్న జీవితాన్ని వెలుగులోనికి తీసుకొని రాగలడు. ఆయన మాత్రమే నీ కుటుంబ పరిస్థితులు మార్చగలడు, నీ హృదయాన్ని మార్చగలడు, నీ తలంపులు మార్చగలడు, నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు యేసుక్రీస్తు వారే. ఆయన తప్ప మరి ఎవరు కూడా లేరు. ఆయన వలనే మోక్షము, ఆయన వలనే పరలోకము, ఆయన వలనే జీవము, ఆయన వలనే మార్గము, ఇంకా ఎవరి వలన లేదు. ఒక జన్మ లేదు. ఏ కోళ్ళును అన్నదానాలు రక్తదానాలు చేసినా కూడా పరలోక రాజ్యం లేదు. కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు వారైన దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచితే నీకు పరలోకాన్ని ఇస్తాడు. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఒక చిన్న మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను ఈ రాత్రికాల సమయంలో. ఏంటి ఆ మాట అంటే చాలా అద్భుతమైన మాట, చాలా అద్భుతమైన మాట. మీ అందరికీ చాలా నచ్చుతుంది ఈ మాటలు. ఏంటంటే, ఒకరోజు ఒక అమెరికా దేశంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. దెర్ వాజ్ ఎ రిచ్ మ్యాన్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఎక్కడ చెప్పండి? వింటున్నారుగా? ఎక్కడ ఉంటున్నాడు? ఎవరు? ధనవంతుడు. ఒక ధనవంతుడు అమెరికాలో ఉంటున్నాడు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అతడు ఒకరోజు కారు దిగి రోడ్డు మీద వాకింగ్కి వెళ్తున్నాడు. హీ వాజ్ గోయింగ్ బై వాక్. వెళ్తా ఉంటే దూరం నుంచి ఒక బురద గుంటలో అంట ఈ సా ఏ పిగ్, బ్యూటిఫుల్ పిగ్. ఏం చూశాడు? ఒక పందిని చూశాడంట. జాగ్రత్తగా వినాలి, నేను తర్వాత అడుగుతాను మిమ్మల్ని, తర్వాత అడుగుతాను. ఏం చూశాడంట? పందిని చూశాడు. మనందరికీ పందిని చూస్తే చీదరేసిద్ది, కానీ ఆయన బురదలో ఉన్న పందిని చూసి ముచ్చటపడి ఎంత అందంగా ఉందో అని అడిగాడంట. ఆయన పెట్టుకున్నది ఏంటంటే బ్యూటిఫుల్ పిగ్. ఏంటండి? చెక్ చెక్. మనకేమని మనకేమనిపించిందండి? ఒక పందిని చూసిన తర్వాత మనకేమనిపించింది? చీదరేసింది. కానీ యునైటెడ్ స్టేట్స్ అమెరికాలో ఉన్న వ్యక్తి ఆ పంది, బురద గుంటలో ఉన్న పందిని చూసేమన్నాడంటే ఇది చాలా అద్భుతంగా ఉంది, దీన్ని పెంచుకుందాం అనుకున్నాడు. ఏం పెంచుకుందాం? పందిని పెంచుకుందాం. ఎవరైనా కుక్కను పెంచుకుంటారు ఏంటి? ఇంకా పిల్లిని పెంచుకుంటారు. ఇప్పుడు మరీ దారుణం అయిపోయిందండి, పాములు కూడా పెంచుకుంటున్నారు, పాములు కూడా పెంచుకుంటున్నారు. అయితే ఈయనకి తప్పేం లేదు పందిని పెంచుకోవటం. పాముని పెంచుకుంటే తప్పు లేదు, కానీ పందిని పెంచుకుంటే తప్పేంటి? కనుక సరే తీసుకొని వెళ్ళాడంట. తీసుకొని వెళ్ళి దాన్ని శుభ్రంగా కడిగాడు. జాగ్రత్త వినాలి, దాన్ని శుభ్రంగా కడిగాడు.
దాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత దానికోసం పనివారిని పిలిపించి చాలా మెత్తటి పరుపు ఒకటి చేయించి దీని మీద కూర్చోబెట్టి గొలుసు ఒకటి తగిలిచ్చాడండి. సరే, రోజు ఏం చేస్తున్నాడంటే దానికి గొలుసు కట్టించుకొని రోడ్డు మీద నడిపించుకుంటా తీసుకెళ్తున్నాడు. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే దాని ఫ్రెండ్స్ ఉన్నాయి ఆల్రెడీ బురదగుంట్లో, అవి పిలిచినాయి అంట దాని భాషలో. వెంటనే పిలవగానే ఆ ధనవంతుడి చేతిలో నుంచి గొలుసు తప్పించుకొని పరిగెత్తుకుంటా వాంతరంలో వెళ్ళి బురదలో కూర్చుంది. అవునా? చక్కగా హాయిగా ఉంది, దానికి చాలా హాయిగా ఉంది. అసలు పంది స్వభావం ఏంటి? బురదలో తిరగటమే కదా దాని స్వభావం. పందిలోకి వెళ్తేనే కదా, బురదలో ఉంటేనే కదా అది చాలా సుఖంగా ఉండగలదు. సరే అని చెప్పేసి ఏం చేశాడంటే అందులోకి వెళ్ళింది, మళ్ళా తీసుకొని వచ్చాడు. పెంచుకున్నాడుగా పాపం, తెచ్చుకొని మళ్ళా దాన్ని శుభ్రంగా కడిగి మళ్ళీ చేశాడు. పదే పదే వాకింగ్ తీసుకెళ్తున్నప్పుడు ఇది మాట వినకుండా పదే పదే బురదలోనికి వెళ్ళిపోతుంది. బురదలోకి వెళ్ళిపోతుంటే ఏం చేశాడంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడంట. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి, డాక్టర్ గారు, ఈ పంది అంటే నాకు చాలా ఇష్టం, నేను చాలా అద్భుతంగా దాన్ని పెంచుకొని శుభ్రం చేసి బురదలో నుంచి పందిని తీసి నేను పెంచుకుంటున్నాను. ఇది తప్పించుకొని మరలా తిరిగి తీసుకొని వచ్చిన ఆ బురదలోనికే వెళ్ళిపోతుంది. ఇది బురదలోకి వెళ్ళకూడదు, ఏదో ఒకటి చెయ్యండి అని చెప్పేసి అని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడంట. సరే అని చెప్పేసి దీనికి నేను ఆపరేషన్ చేస్తా, ఒక ఆపరేషన్ చేస్తే ఇది సరైపోతుంది అని చెప్పేసి ఏం చేశాడంటే దాన్ని తీసుకొని వెళ్ళి ఆపరేషన్ చేశాడు. ఆపరేషన్ చేసిన కొన్ని దినాలకి ఏం జరిగిందంటే వెంటనే మరలా గొలుసు తగిలించుకొని రోడ్డు మీద వెళ్తుంటే దాని ఫ్రెండ్స్ పిలిచినా కూడా ఈ పంది వెళ్ళట్లేదంట. ఒక ఆపరేషన్ తర్వాత జరిగిన అద్భుతం చూడండి. అది బురదలో నుంచి తీసుకొని వచ్చాడు ధనవంతుడు, మరలా బురదలోకి వెళ్ళట్లే, మరలా తన స్నేహితులు పిలిస్తే వెళ్ళట్లే. ఇదేం ఆశ్చర్యం! వెంటనే ఆశ్చర్యపోయాడు. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ వాట్ యు హ్యావ్ డన్ టు దిస్ పిగ్, ఈ పందికి నువ్వేం చేసావనంటే, ఐ డిడ్ంట్ డూ మచ్, జస్ట్ ఎ స్మాల్ ఆపరేషన్. నేనేం చేయలే, పెద్దగా ఏం చేయలేదు, కానీ ఒక చిన్న ఆపరేషన్ చేశాను. ఏంటో ఆపరేషన్ అంటే దానికున్న పంది గుండెని తీసేసి నేను ఎంతో సాత్వికమైన బురదలోకి వెళ్లకుండా పరిశుద్ధతను కోరుకొని బురద అంటనివ్వకుండా ఉన్న ఒక గొర్రె గుండెని నేనేం చేశానంటే దాని గుండెని తీసేసి దాని హృదయాన్ని తీసేసి నేను దీనికి ఏం చేశానంటే ఏమర్చానంటే గొర్రె యొక్క గుండెని అమర్చాను. ఇక ఇది పందిలాగా ప్రవర్తించదు. ఎలా ప్రవర్తించదు? పందిలాగా ప్రవర్తించదు. బురదను చూస్తే అసహించుకుంటుంది, బురద జోలికి వెళ్ళదు, బురద గుంట్లోకి వెళ్ళదు, పొరులాడదు. నువ్వు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటుంది. గొర్రె వెంబడించే స్వభావం నిన్నే వెంబడించింది, యజమానుడి వైపే ఉండిద్ది. నేను దాని హృదయాన్ని తీసేసి గొర్రె హృదయాన్ని ఇచ్చాను, అందుకే ఇంత మార్పు. దానిలో అంత మార్పు వచ్చేదానికి కారణం ఏంటంటే దాని గుండెని కాదు, నేను గొర్రె పిల్ల గుండెని వేసాను, అందుకే దాని స్వభావం మారింది. అలాగే ఈ రాత్రికాల సమయంలో మనలో ఏముందనంటే పదే పదే ఈ పందిలాగా మనం కూడా ఈ పాపం అనే బురదలో పడే ఎంతో భయంకరమైన స్వభావం మనలో ఉంది. పాపంలోకి వెళ్ళిపోతున్నాం, బురదలోకి వెళ్ళిపోతున్నాం. పాపములో అనే ఈ బురదలో పడి మనం కూడా ఉంటూ ఉన్నాం. స్నేహితులు పిలుస్తున్నారని ముందుకి, స్నేహితులు కాలుస్తున్నారని సిగరెట్లకు, అలాగే పాన్పర్లకు, గుట్కాలు, వ్యభిచారము, దొంగతనము, అలాగే ఇలాంటివన్నీ కూడా మన జీవితంలో చేస్తూ దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ దేవుని ఆజ్ఞలను, దేవుని యొక్క కట్టడలను పాటించకుండా మనం పాపం అనే బురదలోనికి వెళ్ళిపోతున్నాం. ఇలా పాపం అనే బురదలో మనందరము కూడా ఒకానొక దినాన కొట్టిమిట్టలాడుతూ ఈ యొక్క పాపం అనే బురదలో ఉండి మూలుగుతా ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఏం చేశాడో తెలుసా? మనల్ని ఆ పాపము అనే బురదలో నుంచి బయటికి తీసుకొని వచ్చి మనల్ని పరిశుద్ధులుగా చేస్తే, మనల్ని కడిగి శుభ్రంగా కూర్చోబెడితే మరలా మనలో ఉన్న ఆ పాపపు హృదయాన్ని, పాపపు స్వభావాన్ని చూసి మళ్ళా మనం ఎక్కడికి వెళ్తున్నాం? పాపంలోకి వెళ్తున్నాం. మనిషిగా నీవు పాపంలో నుంచి బయటికి రావాలి, మనిషిగా నీవు నీతిమంతుడిగా మార్చబడాలి, మనిషిగా నీవు పరిశుద్ధుడిగా ఉండాలంటే నీ అంతటా నీవు ఏమి చేయలేవు, కానీ యేసుక్రీస్తు వారు మాత్రమే చేయగలడు. కనుక ఆ పందిని తీసుకొని ఎలాగైతే డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళాడో మనల్ని కూడా దేవాతి దేవుడు ఏం చేశాడో తెలుసా? యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొని వచ్చాడు. యేసుక్రీస్తు వారును ఈ పరమ వైద్యుడు మనకేం చేశాడో తెలుసా? మనలో ఉన్న పాపపు హృదయాన్ని,
నీలో ఉన్న పాపపు స్వభావాన్ని, నీలో ఉన్న పాపపు జీవితాన్ని, నీలో ఉన్న పాపపు లక్షణాలను, నీలో ఉన్న పాపము అనే ఆ హృదయాన్ని తీసేసి గొర్రెపిల్ల అయిన యేసు క్రీస్తు వారి యొక్క హృదయాన్ని నీకు అమర్చాడు. ఎప్పుడైతే ఆ హృదయము ప్రభు అయిన యేసు క్రీస్తు వారి వలన నీవు విశ్వసించి పొందుకుంటావో, అప్పుడు ఆయన నీలో ఉన్న పాపపు హృదయాన్ని తీసేసి ఆయన హృదయాన్ని నీకు ఇస్తాడు. అప్పుడు నువ్వు పాపం జోలికెళ్ళావు. యేసు క్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి ఆయన యందు నమ్మిక ఉంచడం వల్ల నీవు పాపం జోలికెళ్ళావు. లోకములో ఉన్న ఈ దొంగతనం, వ్యభిచారము, అబద్ధము, వీటన్నిటి నుంచి దూరం అయిపోతావు. నీలో ఏం కావాలంటే నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వాలి. తన ప్రజల కొరకు ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు. మన పాపములన్నీ ఆయన కలువరి శిలువలో రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి ఆయన తిరిగి సమాధిని గెలిచి మనల్ని పరిశుద్ధులుగా చేసిన ఈ ఏకైక దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, సృష్టిని సృజించిన దేవుడు, మనల్ని పరిపాలిస్తున్న దేవుడు, నిన్ను పోషిస్తున్న దేవుడు, ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ రాత్రికాల సమయంలో నువ్వు గనక విశ్వసించి నీ జీవితంలో నమ్ముకుంటే నీ పాపాన్ని తీసేస్తాడు, నీ శాపాన్ని తీసేస్తాడు, నీ కీడుని తీసేస్తాడు, నీ ఇంటిలో సమాధానాన్ని ఇస్తాడు, నీ అప్పులు తీసేస్తాడు, నీ బాధలను మానిపేస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, నరకానికి శాపానికి వెళ్ళాల్సిన నీ జీవితాన్ని పరలోకం వైపు నడిపిస్తాడు. అది చేయగలిగిన దేవుడు ఎవరైనా ఏకైక దేవుడు ఉన్నాడంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మాత్రమే నీ జీవితాన్ని మార్చగలడు. యేసు ప్రభు వారి రాత్రికాల సమయంలో నిన్ను ఏమాత్రం కూడా నీ ఆస్తిని అడగట్లా, నీ అంతస్తుని అడగట్లా, నీ జీవితాన్ని అడగట్లా, నీ రక్తాన్ని అడగట్లా, నీ డబ్బులను అడగట్లా, నీ వస్త్రాలను అడగట్లా. ఆయన అడుగుతుంది ఒకటే, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె. ఈ రాత్రికాల సమయంలో యేసు ప్రభు కోరుకుంటుంది ఒకటే, ఏదో తెలుసా? నీ హృదయము యేసు ప్రభుకి ఇవ్వు. నీ పాపపు హృదయాన్ని తీసుకొని యేసు ప్రభు జీవితంలో పెట్టు. ఆయన నీ పాపములన్నీ క్షమించి నూతనమైన హృదయాన్ని ఇస్తాడు, నూతనమైన జీవితాన్ని ఇస్తాడు, నూతనమైన పరివర్తన నీకు ఇస్తాడు. నీ పాపములన్నీ ఆయన రక్తములో క్షమించబడతాయి. ఏం చెయ్యాలి అని అంటే కేవలం యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచాలి. నువ్వు గనక విశ్వసిస్తే నీ కుటుంబ పరిస్థితులు మారుతాయి, నీ అప్పులు పోతాయి, నీ పాపం పోయిద్ది, నీ కీడు పోయిద్ది, నీ జీవితం మార్చబడిద్ది. ఆయన నీ జీవితంలో స్వస్థతలు చేస్తాడు. ఎన్నో కాలము నుంచి బాధపడుతున్న నీ బాధను తీసేస్తాడు. బూడిదకు ప్రతిగా పూదండనిస్తాడు. నీ పాపములన్నీ క్షమించి పరలోక రాజ్యంగా ఆయన నిన్ను చేరుస్తాడు. ఆయన తప్ప మరి ఎవరును కూడా లేరు. అందుకే ఆయన చెప్తున్నాడు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. మరి ఎవరు రక్షించలేరు మన పాపముల నుంచి, నరకము నుంచి ఎవరు తప్పించలేరు. యేసు క్రీస్తు వారు ఒక్కరి మాత్రమే ఆయన రక్షించగలడు. కనుక ఆయనకు యేసు అని పేరు. నీ పాపములు క్షమించబడాలంటే ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఉన్న చోటనే లేచి నిలబడి, ప్రభువా నేను ఘోరమైన పాపిని, నా హృదయము కూడా పంది లాంటి హృదయముగా బురద అనే పాపములో నేను అందులో కొట్టుమిట్లాడుతున్నాను. నా హృదయాన్ని మార్చు, నా జీవితంలో అద్భుతం చేయి, నా పాపములన్నీ క్షమించు. నా కొరకు కలువరి శిలువలో రక్తం కార్చావు, నా పాపములు క్షమించి నా జీవితాన్ని పరిశుద్ధంగా చేయి, నీ రాజ్యములోనికి చేర్చు. నేను నిన్ను మాత్రమే విశ్వసిస్తానని ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది అయితే విశ్వసిస్తారో వారందరూ కూడా ప్రభు సన్నిధిలో మనందరం కూడా లేచి నిలబడి ప్రార్థన చేసుకొని మన హృదయాన్ని యేసు ప్రభువుకి ఇద్దాం. మనందరం కూడా లేచి నిలబడదాం. నువ్వు చిన్న బిడ్డవైనా, కుర్చీలో కూర్చున్నా, నువ్వెవరైనా సరే, ఈరోజు దేవుని యొక్క ఆత్మ నిన్ను ఈ యొక్క స్టేజ్ మీద నుంచి ప్రేరేపిస్తూ ఉంది. దేవుడు నీ జీవితాన్ని మార్చగలడి. రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు వారి యందు నువ్వు విశ్వాసం ఉంచితే నీ స్థితిగతులు మార్చబడిపోతాయి. మీరందరూ కూడా మీ చేతులు ఎత్తి మీ అంగీకారాన్ని చెప్పండి. ప్రభువా, ఇదిగో నా పాపములను మీరు క్షమించండి. ఎంతమంది ఆశపడుతున్నారు? నీ జీవితం మారాలని ఎంతమంది ఆశపడుతున్నారు? నీ పరిస్థితులు మారాలని ఎంతమంది ఆశపడుతున్నారు? నీకున్న పాపములు పోవాలని ఎంతమంది ఆశపడుతున్నారు? వారందరూ కూడా రెండు చేతులు పైకెత్తి, యేసు ప్రభువా నేను నిన్నే విశ్వసించానయ్యా, నేను చాలా ఘోరమైన పాపిని, నా హృదయంలో ఎంత ఘోరమైన పాపం నేను చేశానయ్యా. నాకున్న బయటనే చూస్తూ చాలామంది మంచోణ్ణి అని అనుకుంటున్నారు, కానీ దేవునికి మాత్రమే తెలుసు నీ హృదయము.
నీ హృదయంలో నువ్వు ఎంత ఘోరమైన పాపివో, ఎంత వ్యభిచారివో, ఎంత దొంగవో, ఎంత దుర్మార్గుడివో, ఎంత నీచమైన కార్యాలు చేస్తున్నావో, నీ జీవితంలో ఎంత భయంకరంగా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావో, రహస్యమైన పాపంలో ఉంటున్నావో, చీకట్లో ఉంటున్నావో, నాకంటే, నీ ఇంట్లో వారికంటే, నీ స్నేహితుల కంటే నీ హృదయాన్ని అడుగు ఈ రాత్రికాల సమయంలో. అయ్యా, నేను ఎంత ఘోరమైన పాపిని, ఈ రాత్రి నీ రక్తము ద్వారా నన్ను పరిశుద్ధపరచండి. అందరం చెప్దామా? యేసయ్యా, ఈ రాత్రి నన్ను పరిశుద్ధపరచండి అయ్యా, నా పాపమును కొట్టివేయండి, నా శాపమును కొట్టివేయండి. నేను చాలా దుర్మార్గుడను, నేను నీ బిడ్డను ప్రభువా. ఒక్కసారి చెప్దామా? అయ్యా, నేను నీ చేత సృష్టించబడ్డాను, నా జీవితం బాలేదు, నా చూపులు బాలేదు, నా ప్రవర్తన బాలేదు, నా జీవితం అంతా పాపములో ఉంది. దయచేసి ప్రభువా, నేను ఈ రాత్రి గనక చనిపోతే నరకానికి వెళ్ళిపోతాను, భయంకరమైన నరకములో నేను ఉంటాను. ఆ నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రభువా, ఈ నరకము నుంచి నన్ను రక్షించే దేవుడవు నీవే, పాతాళము నుంచి రక్షించే దేవుడవు నీవే. నా జీవితం ఎప్పుడో నాకు తెలీదు, నన్ను రక్షించే దేవుడవు నీవే. ప్రభువా, ఈ రాత్రి నీ హృదయంలో చెప్పాయా, నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను, నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను. ఎంతమంది అయితే ఈ రాత్రికాల సమయంలో మీ చేతులు పైకెత్తారో, యేసు ప్రభు వారి యందు మీరు విశ్వాసం ఉంచారో, ప్రభు నీ పాపాలను క్షమించాడు, కలువరి శిలువలో పాపాన్ని క్షమించాడు. నీ జీవితంలో ఇక కీడు ఉండదు, నీ జీవితంలో ఇక పాపం ఉండదు. ఇక మీదట నీవు పాపిగా జీవించో, ఆయన రక్తము నిన్ను కడిగింది. ప్రార్థన చేద్దామా ఈ రాత్రికాల సమయంలో? ఎవరైతే ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు వారిని నేను విశ్వసిస్తున్నాను, నా కోసం మీరు ప్రార్థన చేయండి. నేను యేసు ప్రభువుని నమ్ముకుంటాను, నా కోసం ప్రార్థన చేయండి. నా పాపాలు నేను ఒప్పుకుంటాను, నా కోసం ప్రార్థన చేయండి. నా జీవితం మార్చబడాలి, నేను యేసు ప్రభువుని నమ్ముకుంటాను, నా కోసం ప్రార్థన చేయండి. ఈ పాపములో నుంచి, ఈ పాడు బ్రతుకులో నుంచి, పాపములు నేను చేస్తున్న ఈ బ్రతుకులో నుంచి నా జీవితం మార్చబడాలి, నా హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. ఎంత నీచుడినైనా, ఎంత ఘోరమైన పాపినైనా యేసుక్రీస్తు వారు క్షమించగలడు. ఒకవేళ నీవు మారాలి, నీ జీవితం మార్చబడాలి, నీ హృదయం మార్చబడాలి అని గనక నువ్వు నీ హృదయములు అనుకొని, నేను ఈ రాత్రి యేసు ప్రభువుని విశ్వసిస్తాను, ఆయన నన్ను పరలోకానికి తీసుకెళ్ళి నా పాపములు క్షమిస్తాడు అని గనక మీరు ఒక్కవేళ మీ హృదయములు అనుకుంటే, ప్రభు పిలుస్తున్నాడు, నీ హృదయాన్ని ప్రేరేపిస్తున్నాడు, మీకోసం ప్రార్థన చేయాలి అని అనుకుంటే, ఇక్కడే బలిపీఠం యొద్దకు మీ అంతటికి మీరు నడుచుకుంటారండి, మీ అంతటికి మీరు నడుచుకుంటారండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. నా జీవితం మార్చబడాలి ప్రభువా, నా జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి అని ఎంతమంది అయితే యేసు ప్రభువుని నమ్ముకుంటాను, ఎవరి వైపు చూడద్దు, నీకు నిజముగా నీ హృదయంలో అనిపిస్తే, యేసుక్రీస్తు వారి గురించి ఇప్పటి వరకు నువ్వు నమ్మి విశ్వసిస్తే, ఈ రాత్రికాల సమయంలో ప్రభువుని నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించు. ప్రభు నీ కోసం వచ్చాడయ్యా, నా జీవితాన్ని మార్చుకుంటాను, నా జీవితాన్ని నేను మార్చుకుంటాను, ఇంకా నేను పాపములో ఉండను, ఇంకా 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 కదిలి రావాల్సిన ప్రజలు చాలామంది ఉన్నారు. నేను మారుతానయ్యా, నా హృదయంని మార్చుకుంటాను, నా పాపంని మార్చుకుంటాను, నీ కొరకు నేను బ్రతుకుతాను. ఇక్కడ నా కుడి పక్కన ఉన్న యవనస్తులు, మీ హృదయమును గనక దేవుడు ప్రేరేపిస్తే ఎవరి గురించి ఆలోచించొద్దు. ఇది నీ జీవితం, నీ బ్రతుకు, నువ్వు బాగుపడాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి, నీ జీవితాన్ని మార్చాలనుకుంటే, జీవితాన్ని మార్చే గొప్ప 1వ దినపు కూడికలోనికి నువ్వు వచ్చావు. నీ జీవితం మార్చబడాలంటే నువ్వు కూడా నీ అడుగులు ముందుకేసి, పరిశుద్ధాత్మదేవుడు పిలుస్తున్నాడు. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, ఒకవేళ గ్రామంలో ఉన్నా, ఎక్కడున్నా సరే, ఈ మాటలు నీవు ఉంటే దయచేసి ఈ స్థలములోనికి నువ్వు రాగలిగితే దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కదిలిరా, ఎవరి గురించి ఆలోచించొద్దు. నీ జీవితం మార్చబడాలా, రా, కదిలిరా. ఎవ్వరు కూడా నిన్ను ఒత్తిడి చేయలేరు. యేసు ప్రభు దగ్గరికి రా, నీ జీవితాన్ని మారుస్తాడు, నీ జీవితాన్ని అద్భుతంగా చేస్తాడు. ఆయన మాత్రమే నీ పాపములు క్షమించి పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. మరి ఎవ్వరు కూడా ఇవ్వలేరు. ఎవరి గురించి ఆలోచించొద్దు. నీ హృదయంలో నువ్వు కళ్ళు మూసుకొని ముందుకు రాగలిగితే దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచిన బిడ్డలు ఈ రాత్రికాల సమయంలో ఈ బలిపీఠం యొద్ద నిలబడ్డారు. ప్రభువా, నా జీవితాన్ని మార్చండి. ఎవరు కనిపించట్లేదా? యేసు ప్రభువా, నా జీవితాన్ని మార్చు, నేను మారాలని ఎవరు కనిపించట్లేదా? ఒకవేళ మీకు అనిపిస్తే ఎవరి గురించి ఆలోచన చేయొద్దు, అందరూ కూడా ముందుకు రండి బలిపీఠం దగ్గరికి. దైవజనులైన మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. యేసు ప్రభువా, మీ చేతులు పైకెత్తుతారా? నిజముగా మీ హృదయంలో నుంచి చెప్పండి, యేసు ప్రభువా, నేను నిన్ను విశ్వసిస్తున్నానయ్యా,
నా పాపములను క్షమించండి. ఇప్పటి నుంచి నా జీవితాన్ని మార్చగలిగిన దేవుడు నీవు ఒక్కడివే. నీ కొరకు నేను నిలబడతానయ్యా. నా పాపములను క్షమించండి. నేను ఘోరమైన పాపం చేశాను, నా జీవితం అంతా పాడైపోయింది. నా జీవితాన్ని మార్చండి. నీ కొరకు నేను బ్రతుకుతాను. నా యవ్వన కాలాన్ని మీ కొరకు ఇస్తానయ్యా. నాకు పరలోక రాజ్యం కావాలి. యేసు ప్రభువా నీకు వందనాలు. ఇక్కడ ఎంతమంది అయితే రెస్పాండ్ అయ్యారో వారందరినీ దీవించండి. ఇంకా ఎంతమంది అయితే వారి హృదయంలో నాయనా ఇదిగో స్థిరముగా నిర్ణయాన్ని తీసుకున్నారో వారి స్థిరమైన నిర్ణయాన్ని మీరు నిలబెట్టండి. నీ అందు విశ్వాసం ఉంచిన ఈ బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి. వీరి హృదయాలను మార్చండి. పరలోక రాజ్యానికి వారసులుగా చేయండి. బాప్తిస్మపు అనుభవంలోనికి నడిపించండి. రక్షణలోనికి నడిపించండి. వారి జీవితాలని, వాళ్ళ కుటుంబాలని, పరిస్థితుల్ని అన్నిటిని యేసు నామములో మార్చండి. ఒక బలమైన తీర్మానాన్ని తీసుకున్నారు. వీరి జీవితాన్ని మీరు మార్చి వారి పాపములను మీరు క్షమించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికి వందనాలు. దయచేసి వెళ్ళి కూర్చోండి. మీరు